రెంజెళ్ల కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. ఎలా ఉన్నారు హన్మకొండ? వెల్కమ్ టు పండగ చేసుకో. ఇద్దరు మనసులు కలిస్తే దాన్ని ప్రేమ అంటారు, ఇద్దరు మనుషులు కలిస్తే దాన్ని పెళ్లి అంటారు. కానీ ఇన్ని లక్షల వేల మంది ఆడవాళ్లు కలిస్తే దాన్ని పండగ చేసుకో అంటారు. బాగున్నారా హన్మకొండ? పండగ చేసుకోవడానికి రెడీయా? ఇక ఆలస్యం చేయకుండా ముందుగా ఆడేద్దాం పండగ చేసుకోలో లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. నిన్ను చూసి హట్టు బీటే అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే. చెప్పండి మీ పేరు? నా పేరు శోభారాణి. నేను అందరినీ భయపెట్టిస్తుంటాను. ఏం నన్ను భయపెట్టండి. మీకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, కావాలా? సూపర్ పాలసీ. నాకుంది ఇన్సూరెన్స్. అయినా సరే ఇంకోటి ఇవ్వాలి. ఎందుకు? మీ వాల్యూ అలాంటిది. అబ్బో, అంటే ఇన్సూరెన్స్ అడిగి భయపెడుతూ ఉంటారా? ఓహో. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్రీజ. నేను కిడ్స్ కాలేజ్ లో సిఎస్సి ఫైనల్ ఇయర్. కిడ్స్ కాలేజ్ ఏంటి? కిడ్స్ కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓహో, ఓకే. కిడ్స్ కాలేజ్ ఉండదు కదా అని నేను అలా ఆలోచించి. చెప్పు శ్రీజ, ఇంకా నీ హాబీస్ ఏంటి? భయపెట్టిస్తూ ఉంటారు కాలేజ్ లో ఫేమస్. మీరందరూ భయపెట్టే బ్యాచా? హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు జ్యోతి. జ్యోతి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. అమ్మయ్యా, మీరన్నా సక్రమంగా సమాధానం చెప్పారు. చెప్పండి జ్యోతి గారు, మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, హరితేజ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ తేజ, హరితేజ. ఐ లవ్ యూ టూ. సేమ్ టు యూ. హాయ్. హాయ్. చెప్పమ్మా, నీ పేరు? ప్రియాంక. ప్రియాంక, ఏం చేస్తుంటావు? సిబిఐటి లో 3rd ఇయర్ బీటెక్ చదువుకుంటున్నాను. ఓకే. హాబీస్ వచ్చేసి డాన్సింగ్. డాన్సింగ్. క్లాసికల్ డాన్స్. యూర్ అ క్లాసికల్ డాన్సర్. Yeah. వెరీ నైస్. ఓకే, మరి మీ నలుగురికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఏంటో చూద్దామా? ప్రాపర్టీస్ ప్లీజ్. గేమ్ ఏంటో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బలూన్స్ మీ చేతిలో ఉంటాయి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ పూర్తయిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి బలూన్ ని బ్లాస్ట్ చేసి వెనక్కి వచ్చి సమాధానం చెప్పాలి. బలూన్ ఎలా బ్లాస్ట్ చేయాలి? చేతో కాదు, మీరు దాని మీద కూర్చుని బ్లాస్ట్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ బలూన్ కరెక్ట్ గా బ్లాస్ట్ చేసి వెనక్కి వస్తారో వాళ్ళు ఆన్సర్ చెప్పొచ్చు. చేత్తో బ్లాస్ట్ చేస్తే డిస్క్వాలిఫై. ముందు మీ టీం నుండి ఒకరు, మీ టీం నుండి ఒకరు వెళ్తారు, తర్వాత మీ పార్ట్నర్స్ వెళ్తారు. ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ కి సమాధానాలు కరెక్ట్ గా చెప్పారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్లి డబ్బులు గెలుచుకుంటారు. మీ మొదటి ప్రశ్న, నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయనమ్మా, ముందే జాగ్రత్తగా వినండి. ఒక టాక్సీ డ్రైవరు రాంగ్ రూట్ లో దర్జాగా వెళ్తున్నాడు. అతన్ని చూసి కూడా పోలీసు ఆపలేదు, ఎందుకని? సమాధానం చెప్పండి. తను కరెక్ట్ రూట్ లో వెళ్ళింది కాబట్టి అందుకే పోలీసులు ఫాస్ట్ గా కాదండి. ఏంటి మీరేమన్నారు? ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. అందలేనంత అలా కాదండి. ఇంకొంచెం బాగా క్రేజీగా ఆలోచించండి. 5 4 3 2 1 పాస్. పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. ఏమండి, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. రాంగ్ రూట్ లో ఎవరు వెళ్ళినా తప్పే. అది చేంజ్ కోసం అద్దంలో చూస్తుంటాడు పోలీసు. పీక్స్ లో ఆలోచిస్తున్నారు మీరెవరు. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ కొంచెం తక్కువగా ఆలోచిస్తే క్రేజీగా చిన్న ఆన్సర్ దీనికి. నేను ఇప్పుడు ఒక హింట్ ఇస్తాను. ఎవరైతే ఫస్ట్ సమాధానం చెప్తారో వాళ్ళకే పాయింట్. ఒక టాక్సీ డ్రైవర్ దర్జాగా రోడ్డు మీద ఫస్ట్ మీరే వినిపించింది, నాకు మీ సమాధానమే వినిపించింది. రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఒక ఊర్లో కొంతమంది ఉన్నారు. మొదటోడేమో చిరంజీవిలా ఉంటాడు,
కానీ అస్సలు డాన్స్ చేయడు. రెండో ఆవిడేమో శ్రీదేవి లాగా అందంగా చాలా బాగుంటుంది, వంట భలే చేస్తుంది. మూడో వాడేమో మహేష్ బాబు లాగా పొడుగ్గా ఉంటాడు కానీ అసలు ఏ పని చేయడు. నాలుగో ఆవిడేమో జయసుధ గారు లాగా ప్రతి యాక్టింగ్ సూపర్ గా చేస్తుంది కానీ అసలు నవ్వడం రాదు ఆవిడకి. ఐదో వాడేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా అద్భుతంగా పంచ డైలాగులు చెప్తాడు. ఈ కథలో శ్రీదేవి ఎన్నో నెంబర్ లో ఉన్నారు? శ్రీదేవి సెకండ్. శ్రీదేవి సెకండ్. సరిగ్గా విన్నారా? మొత్తం ఒకసారి చెప్పండి 5 మందిది. ఫస్ట్ చిరంజీవి అని చెప్పారు, ఓకే. సెకండ్ శ్రీదేవి, ఓకే. మూడవది మహేష్ బాబు, ఓకే. నాలుగవది జయసుధ, ఓకే. ఐదవది పవన్ కళ్యాణ్. అక్క ఏం తింటావు అక్క? నువ్వు 5 సమాధానాలు వరుస పెట్టి చెప్పినప్పుడే నాకు బుద్ధి లేకుండా నేను హైఫై ఇచ్చాను చూడు. వెరీ నైస్, చాలా మంచి మెమరీ అండి. పాయింట్. మీ నెక్స్ట్ ప్రశ్న. మీరు ఒక బస్సు నడుపుతున్నారు. ఒక స్టాప్ లో అప్పారావు ఎక్కాడు, నెక్స్ట్ స్టాప్ లో సుబ్బారావు దిగాడు, వెంగళప్ప ఎక్కాడు. ఇప్పుడు ఈ బస్సు ఎవరు నడుపుతున్నారు? అతని పేరేంటి? సమాధానం ఏంటి? శోభ. శోభ. ఏంటి? అవును, నేనే నడుపుతున్నా. బస్సులో అందరు ఎక్కారు దిగారు. మీరు బస్సు నడిపితే అందులో ఉన్న సుబ్బారావు అప్పారావే కాదు, ఉన్న ప్రతి ఓడు కాశీ తీర్థమే. ఓకేనా? ఓకే, డన్. పక్కానా? పక్కా. రైట్ ఆన్సర్. ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ అడిగాము. 2 వీళ్ళు చెప్పారు, 1 మీరు చెప్పారు. టీమ్ బి లీడ్ లో ఉన్నారు. మీరు గనక అందుకోకపోతే మీరు ఓడిపోతారు. సో డెఫినెట్లీ ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పాలి. మీ నెక్స్ట్ క్వశ్చన్. 4 చీమలు లవ్ లో ఫెయిల్ అయిపోయి బాగా ఏడ్చి 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 ఏం చేయాలో తెలియక చివరాఖరికి బిల్డింగ్ మీద నుంచి దూకేశాయి. అందులో ఒక్క చీమ మాత్రం బతికింది. ఎందుకు? Side, 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 please. Side, 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 please. సమాధానం చెప్పు తల్లి. చీమ హెల్మెట్ పెట్టుకుంది. చీమ హెల్మెట్ పెట్టుకుంది ఇస్ ద రైట్ ఆన్సర్. ఓవరాల్ గా ఈ రౌండ్ ఇంతటితో ముగిసింది. ఈ రౌండ్ లో లీడ్ లో ఉన్నది టీమ్ బి కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. లెవెల్ 1 గెలిచి లక్కీ జోన్ లోకి వచ్చేసారు. హ్యాపీయా? ఫుల్ హ్యాపీయా? ఇకనైనా మనుషుల్ని భయపెట్టడం మానేయండి. వెరీ నైస్. మరి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3200 రూపాయలు. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి 4 కావాలి. ఇప్పుడు ఒక పాట ప్లే చేస్తాం. ఎవరైతే ఆ పాటకి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో వాళ్ళల్లో నుంచి 4ని నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, మ్యూజిక్. నా పేరు జోష్న, నేను బ్యూటీషియన్. ఓకే, చెప్పండి ఇంకేంటి కబుర్లు, ఏం చేస్తుంటారు? ఏముందండి, ఇక రెడీ అవ్వడం, పార్లర్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇదే అనమాట. ఎప్పుడు మీ ప్రోగ్రామ్ వస్తుందా, ఎప్పుడు చూడాలని ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో. హలో, నా పేరు సంధ్య అండి. హలో సంధ్య గారు, ఏమిటి ఉపన్యాసాలు అవి ఇస్తుంటారా? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, చెప్పండి మీ పేరు? నా పేరు స్వప్న అండి, హౌస్ వైఫ్. ఓకే, స్వప్న గారు, ఏంటి గొంతు పోయిందా? మీ గొంతు ఎంత? గొంతు పోయిందండి. గొంతు పోయింది ఎందుకు? మీ వారి మీద అరిచి అరిచి అరిచిపోయిందా? లేదండి, పిల్లల మీద. హాయ్. హాయ్, చెప్పండి మీ పేరు? నా పేరు దీపిక, నేను వరంగల్ నుంచి వచ్చాను. ఓకే, మీ 4కి ఇప్పుడు ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఏంటో చూద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్.
ఓకే, నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మ్యూజికల్ చైర్స్ తెలుసుగా మీకు. మీరు ఇప్పుడు బ్లైండ్ ఫోల్డెడ్ మ్యూజికల్ చైర్స్ ఆడతారనమాట. పాట ప్లే అయిన వెంటనే మీరు నుంచున్న చోట డాన్స్ వేస్తూ ఉంటారు. పాట ఆగగానే నేను కుర్చీల్ని మీ చుట్టూ ప్లేస్ చేస్తాను. మీరు వెతుకుతూ 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 వెళ్ళి కుర్చీలో కూర్చోవాలి. ఓకే, ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, నెక్స్ట్ 800, 900, చివరిగా గెలిచిన వాళ్ళకి 1000. ఓకేనా? జాగ్రత్తగా కుర్చీల్ని వెతికి ఫాస్ట్ గా కూర్చోండి. ఆల్ ద వెరీ బెస్ట్. మ్యూజిక్. ఓకే, ముందు కళ్ళ గంతలు తీసేసి తర్వాత మాట్లాడదాం. ఏమండి, జీవితంలో చిన్న చిన్న కష్టాలు అలా ఏడిస్తే ఎలా అండి? చీ ఏడవడం కాదా? ఎందుకు ఓడిపోయారు? చీకట్లో అసలు కనిపించలేదు. అసలు కనిపించలేదా అండి? సర్లేండి, బయలుదేరండి. ఇదిగోండి, మీరు గెలుచుకున్నారు 700 రూపీస్. కంగ్రాచులేషన్స్. ఓకే, మీ ముగ్గురు లేండమ్మా. మ్యూజిక్. పొంగు మీద ఉన్న మ్యాంగో నిన్ను కొరికి తింటా కోమలాంగో సింగమంతి కింగ్ ట్యాంగో నీ మారు పేరు తెనెటిగో దూరికెక్కువైన కుంటె లెక్కలోన ఏది రైటో ఏది రాంగో పడుతూ చూస్తే మంగోలియా, ఉడుకు చూస్తే నైజీరియా, ఐదారి మంచూరియా, పిల్ల నాడు ఏరియా. ఉడుకు చూసే ఉక్రేనియా ఉడుకు చూసే సైబీరియా కమ్ముకుంటే గుర్రు మసియా కదా దూరి లాంటి సోపు నీటి ఉగ్రవాది చూపుని పుట్ట చెరువని జింక పిల్లను ఆగలేవు ఆగనండి. ఎల్లంగో 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 ఎల్లంగో. ఏమన్నా అర్థమైందా మధ్యలో ఏం జరిగిందో? ఆవిడ మిమ్మల్ని పట్టుకుని వదలట్లేదండి. మీకు దొరకకూడదు, ఆవిడకి దొరకకూడదు అని ఆవిడ ప్లాన్. అందుకే మీరు ఓడిపోయారండి. ఆవిడ ఓడిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళి పర్సనల్ గా కలవండి. వెరీ నైస్. మీరు నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి గెలుచుకున్నారు 800 రూపీస్. కంగ్రాచులేషన్. ఇద్దరున్నారు, ఒక కుర్చీ మాత్రమే మిగిలింది. ఎవరు గెలుస్తారో చూద్దాం. మ్యూజిక్. దౌర్జన్యం చేయకూడదు. రండి. బాగా ఎంజాయ్ చేశారా? చాలా చాలా బాగా. చాలా చాలా బాగానా? ఎక్కడ నా కన్ను కూడా పోతుందా అన్నట్టుగా అయిపోతుంది అనమాట. అయ్యో. వెతుకుతూ 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 ఉన్నాను అనమాట. వెతుకుతూ 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 ఓడిపోయారా? 900 రూపాయలు. కంగ్రాచులేషన్స్. మరి మా పెద్దక్క రౌండ్ గెలుచుకుంటున్నారు 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్
పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2 ఆడడానికి నలుగురు కావాలి. వాళ్ళందరినీ ఎలా సెలెక్ట్ చేస్తానంటే చెమ్మ చెక్క మీరందరూ చెమ్మ చెక్కలు ఆడుకోవాలి. ఓకే, ఎవరైతే డిఫరెంట్ గా చెమ్మ చెక్కలు ఆడతారో అంటే మీ పక్కన ఉన్న వాళ్ళకి గోబ మీద కొట్టేయడం, నెత్తి మీద బాధేయడం, ఇలా డిఫరెంట్ గా ఆడతారో వాళ్ళలో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా. కొట్టమన్నాను కదా అని వాళ్ళు వచ్చి నన్ను కొట్టేలా కొట్టకండి అమ్మా. ఓకే, మ్యూజిక్. హాయ్, చెప్పండి అమ్మా మీ పేరు. నా పేరు విజయలక్ష్మి. నేను కన్యకా మ్యాట్రిమోనీ అనే వెబ్సైట్ ని రన్ చేస్తున్నారు. నాకు 2 అబ్బాయిలు. బాబు ఎంబీబీఎస్, చిన్న బాబు ఎంఈ అయిపోయింది. ఎంత చక్కగా మాట్లాడారో. ఒక్క హాయ్ అనగానే అలా వరదలా మాట్లాడే వాళ్ళంటే నాకు ఇష్టం. అలా ఇవ్వండి. హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు శైలజ, వరంగల్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. వెరీ నైస్. హాయ్. హాయ్. చెప్పండి అమ్మా, ఎంత ఖర్చు అయింది బంగారానికి? మీ పేరు? సరిత. సరిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, అటు ఇవ్వండి. హాయ్, నా పేరు సౌమ్య అండి, హౌస్ వైఫ్. ఓకే, మరి ఈ నలుగురికి ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఏంటో చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మీరొక టీం. ముందు మీరు ఆడితే ఒకరేమో ఈ కార్పెట్ మీద నుంచుని ఉంటారు, ఇంకొకరేమో ఆ రోప్స్ తో కార్పెట్ ని పుల్ చేస్తూ ఉంటారు. కింద నేలకి మాత్రం టచ్ అవ్వకూడదు, కేవలం ఈ మ్యాట్ మీద మాత్రమే ఉండాలి. అలా జంప్ చేసుకుంటూ వెళ్లి బాల్ ని ఆ బాస్కెట్ లో వేస్తారు. అలా ఎవరైతే ఎక్కువ బాల్స్ ని 2 టీమ్స్ లో ఆ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్తారు, డబ్బులు గెలుచుకుంటారు. అలా మీ టీమ్ లో ఒకరు వెళ్లి వెనక్కి వచ్చిన తర్వాత పార్ట్నర్స్ మారుతారు, ఒకరు లాగుతారు, ఒకరు మళ్ళీ దీని మీద నుంచుంటారు. ఓకే, ముందుగా టీమ్ ఏ వచ్చేసిన పొజిషన్స్ కి. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 go. మారు 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 మారులే జోరు 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 జోరులే నీటే నేల పైన పైన ఊపర్స్తాయి కింద కింద మందే కొట్టి తప్పాయంట దారులే ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చే దమ్మే తిరిగి కనిపించాయి స్టారులే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా గిర్రా 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 అరే తిరుగుతాందే 3, 2, 1 టైమ్ అప్. ముందుగా టీమ్ ఏ చాలా బాగా ఆడారు, కానీ మేడం మీరు ఒక కాలు బయట పెట్టేయడంతో అది చక్కగా బాగా రిజిస్టర్ అయింది, మాకు కనబడింది. ఒక్క బాల్ మైనస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీ కౌంట్ 1, 2, 3, 4. 5. టీమ్ ఏ మీ స్కోర్ 5, మీ టార్గెట్ 6. మీరు కూడా అలా కాలేమన్నా బయట పెడితే కార్పెట్ మీద నుంచి మైనస్ చేస్తాము, జాగ్రత్తగా ఆడండి. మీరు 6 బాల్స్ కనుక బాస్కెట్ లో వేయగలిగితే గెలిచినట్టే. ఓకే, షిఫ్ట్. ఆల్ ది బెస్ట్ మేడం, బాగా ఆడండి. 3, 2, 1 గో. రంగు పూసుకోకున్నా ఎదవేసుకోకున్నా ఆట బొమ్మలహు అంట, మనమంతా తోడు బొమ్మలహు అంట. రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలహు అంట, మనమంతా తోడు బొమ్మలహు అంట. కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట, వినపడని పాటకి సిందాడేస్తున్నా తోడు బొమ్మల వంట. టుంగురు 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 3, 2, 1 టైమ్ అప్, టైమ్ అప్, టైమ్ అప్. ముందుగా టీమ్ బి స్కోర్ ఏంటో చూద్దాము. 1, 2, 3, 4,
ఈ 5th బాల్ ఏదైతే ఉందో అది మేము డిస్క్వాలిఫై చేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ టైం ఈవిడ గెంతుకుంటూ వెళ్ళమంటే వెళ్లకుండా ఇలా పాకుతూ వెళ్ళారు. సో ఫస్ట్ బాల్ చక్కగా ఆడలేదు కాబట్టి ఈ బాల్ ని తీసివేయడం అయినది. మరి ఓవరాల్ గా టీమ్ బి స్కోర్ 4. మరి టీమ్ బి కన్నా టీమ్ ఏనే 5 తో లీడ్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్స్, బాగా గెంతుకుంటూ వెళ్ళారు కాబట్టి లక్కీ జోన్ లోకి వచ్చేసారు. ఈ లక్కీ జోన్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 3200 రూపీస్. కంగ్రాట్స్. ఇదండి ఈ రోజు హన్మకొండలో ధూమ్ ధామ్ గా సాగిన పండగ చేసుకో. రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టాడా బాబా.